బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. స్పీకర్ కు జగదీష్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసహనానికి గురి కావద్దంటూ జగదీష్ రెడ్డికి స్పీకర్ సూచించారు. ఇక సాహసంతో వ్యవహరించాలని, సహనంతో వ్యవహరించాలని, సభా సాంప్రదాయాలను కాపాడాలని హితో పలికారు. అయితే స్పీకర్ వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏ సభా సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడానో చెప్పాలన్నారు. జగదీష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తన విషయంలోనే సభా సాంప్రదాయాలను పాటించలేదన్నారు స్పీకర్. తనను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధమని చెప్పారు. అయితే స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు జగదీష్ రెడ్డి. ఈ సభ మీ సొంతం కాదంటూ జగదీష్ రెడ్డి కామెంట్స్ చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్ చైర్ ను అవమానించేలా జగదీష్ రెడ్డి మాట్లాడారని, దళిత స్పీకర్ ను అవమానించారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అసహనానికి గురి కాకండి. మేమా? మీరే రాష్ట్రపతి చూస్తున్నారు, రాష్ట్రపతి చూస్తున్నారు అధ్యక్ష, రాష్ట్రపతి చూస్తున్నారు అధ్యక్ష, అధ్యక్ష రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, 1 minute. అసహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష, అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష, అధ్యక్ష, అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష. ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష, అధ్యక్ష, అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చైర్ని దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. అహంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన దూషణలు చేస్తూ, బెదిరించే కార్యక్రమం చేస్తూ, ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు సార్ అసహనానికి అవమానపరిచినందుకు పేషెంట్గా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు. చైర్కు గౌరవించాల్సిన కనీస మర్యాద లేకుండా పిట్ట కథలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడిన సందర్భంలో తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి.